ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఉరఫ్ వాసు చెప్పారు. సిటీలో అప్గ్రేడ్ అయిన అన్నపూర్ణమ్మ సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ను శుక్రవారం పంపిణీ చేశారు. పాఠశాలల్లో అప్గ్రేడ్ చేసిన తరగతి గదులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యా వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని, ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తెస్తున్నారని అన్నారు. సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, మాలే విజయలక్ష్మి, చింతా జోగినాయుడు, పోలకి పరమేశ్, సనాపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం, దాస్యం ప్రసాదు, బోని ఈశ్వరి, ఆడారి లక్ష్మీనారాయణ, ఈఓఎస్ సత్యవాణి, హెచ్ఎంఏ రామకృష్ణ, అసిస్టెంట్ హెచ్ఎంబి బాపూజీ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను ఇందాకే మీకు చెప్పినట్లుగా యూనిఫామ్ ఒక నాణ్యత చూడండి. నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాల. ఈ యూనిఫామ్ కంపారిజన్ చూడండి. ఇది వాష్ చేసినా కూడా దాని క్వాలిటీ పోదు. అలాంటిది ఎంచుకుంది ప్రభుత్వం. ఇది 4-5 ఉతుకులకే తేలిపోయి రంగు చాలా అధ్వానమైన పరిస్థితి. అలాగే ఇది మీదే బ్యాగు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. ఇక్కడ స్టిచ్చెస్ కూడా చూడండి, చాలా హెవీగా ఉంది. బుక్స్ పెట్టుకున్నా ఏ ఇబ్బంది కలగకుండా స్టిచ్చెస్ కూడా చాలా క్వాలిటీ ఉంది. గతంలో ఏదైనా ఇవన్నీ గట్టిగా అంటే చిరిగిపోయే పరిస్థితి. ఇవి చూస్తే చాలా క్వాలిటీతో ఉంది. అంటే పిల్లలకి ఇచ్చే దాంట్లో దౌర్భాగ్యం ఏంటంటే ఇంత కష్టపడి ఇచ్చిన అన్ని క్వాలిటీగా ఇవ్వగా కూడా గతం కన్నా ఖర్చులు తగ్గినాయి. అంటే గతంలో వాళ్ళకి నాణ్యత లేని బ్యాగులు కానీ యూనిఫామ్లు కానీ ఇచ్చిన దాంట్లో కూడా కమిషన్లు కొట్టేశారు వైసీపీ వాళ్ళు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అప్పుడు బుక్స్ మీద కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో లేదు. మీరు చూడండి, కేవలం గవర్నమెంట్ సింబల్ ఉంది. అంటే పబ్లిసిటీకి దూరం, ప్రజలకి మేలు చేయాలన్న సంకల్పంతో